హాయ్ ఫ్రెండ్స్! చాలామంది ఏపీ కానిస్టేబుల్ అవుదామని అనుకుంటారు. కానీ ఆ ఏపీ కానిస్టేబుల్‌లో మీకు ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసా? దేనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? లేదంటే మీకేది సూటబుల్? దేనికి అప్లై చేసుకుంటే బెస్ట్? దేనికి ఫిజికల్ ఎలా ఉంటది? ఎగ్జామ్ ఎలా ఉంటది? దేనికి ప్రోస్ ఉంటాయి? దేనికి కాన్స్ ఉంటాయి? ఏది బెస్ట్ సూటబుల్ ఫర్ యూ అనేది ఇన్ డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా? ఏ టు జెడ్ మనమైతే ఈరోజైతే డిస్కస్ చేద్దాం. టైప్స్ ఏంటుంటాయి? ఏది బెస్ట్? ఇలా ప్రతీది మనమైతే చూద్దాం. నా నుంచి కూడా మీకు ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను. అదేంటనమానంటే ఏ టు జెడ్ మనకేంటంటే ఒక పీడీఎఫ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. మనకేంటంటే కానిస్టేబుల్ రిలేటెడ్ ఏ టు జెడ్ అనమాట. సో, దీంట్లో ఎవ్రీథింగ్ అయితే ఉంటే మనకి స్టెప్ బై స్టెప్ ప్రతీది మనం ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ చేసి మంచిగా పీడీఎఫ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇదొచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటది. సో, వెళ్లి అక్కడికైతే మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మంచిగా అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా? నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి టాపిక్‌లోకెళ్ళే ముందు ఒక్క 10 మినిట్స్ మీ లైఫ్ గురించి ఆలోచించి వీడియో మొత్తం క్లియర్‌గా చూడండి. ఎందుకంటే మీకు చాలా మందికి ఏమి తెలియవు. దీంట్లో నాకు కూడా తెలీదనమాట. ఓకేనా? సో, నేను ఈ వీడియో చేసినంత వరకు నేను రీసెర్చ్ చేసింది. నాకు కూడా క్లియర్‌గా ఏమీ తెలీదు. సో, నా నుంచి చెప్పడం కాక మీ లైఫ్ కోసం ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో అయితే అందరికి వచ్చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, అలాగే మీకు ఏమైనా డెడికేటెడ్ వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు వీడియోస్ అయితే చేస్తాను. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేవి ఎన్ని టైప్స్ ఉంటాయి పోలీస్‌లో, కానిస్టేబుల్‌లో, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్రిపరేషన్ టిప్స్ ఇలా ప్రతీది మనం దాంతో పాటు మీకు ఏంటి సూటబుల్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. ఓకేనా? అయితే మనం టైప్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి టైప్స్‌లోనే వచ్చేసి మనకి నియర్లీ 7 టైప్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఇంకా అదర్ ఉన్నాయి. అవి ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి భర్తీ చేస్తున్నాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్‌లో అయితే మనకేంటంటే 7 టైప్స్ అయితే ఉంటాయి. సివిల్, ట్రాఫిక్, ఉమెన్, స్పెషల్, కమ్యూనికేషన్ టెక్నికల్, డ్రైవర్, జైల్ డిపార్ట్మెంట్. ఓకేనా? అయితే మనం ఫస్ట్ వచ్చేసి మనం సివిల్ డిపార్ట్మెంట్ అయితే చూద్దాం. ఓకేనా? సివిల్ డిపార్ట్మెంట్‌లో మనకేంటంటే టోటల్ మనకి 3 డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి సివిల్ కానిస్టేబుల్, అలాగే మనకి ఆర్మీ రిజర్వ్ కానిస్టేబుల్, అలాగే మనకి ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ అయితే ఇది వచ్చేసి స్పెషల్ పోలీస్ అనమాట. ఓకేనా? అయితే మనం దీనిలో సివిల్‌లో చూసుకొని మనకి ఇది ఎక్కడి వరకు ఉంటదంటే మనకి స్టేషన్స్‌లోనే ఉంటది. మనకి ఎఫ్ఐఆర్స్, పబ్లిక్ కంప్లెయింట్స్, సో వీటిలతో మనం ఏంటంటే డ్యూటీస్ అయితే ఉంటాయి. ఓకేనా? మనకి ఆర్మీ దగ్గర వచ్చేసి మనకి ఏంటంటే హెడ్ క్వార్టర్స్‌లోనే మనం మనకి ఏంటంటే మెయిన్‌గా ఉంటది. దానికి ఏంటంటే గన్స్ అవి పట్టుకొని వీఐపీ సెక్యూరిటీ గార్డ్ ఏమంటే ఉండాలన్నమాట. మనకి స్పెషల్ పోలీస్ చూసుకుని మనకి ఏంటంటే క్యాంప్స్ ఉంటాయి కదండీ! పోలీస్ బెటాలియన్ క్యాంప్స్ అయితే ఉంటాయి కదా! అక్కడ మనకేంటంటే మనకి ఇవి ఉంటాయి. దాంతో పాటు మనకి ఎలక్షన్ డ్యూటీస్ గాని, జాతర డ్యూటీస్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా! లేదంటే ఎవరైనా సీఎం రావడం, సో అలాంటి టైంలో మనకేంటంటే ఈ యొక్క పోలీసు వర్క్ అయితే ఉంటది. మన ఎలిజిబిలిటీ చూసుకున్నాం మనకంటే అన్నిట్లికి మాక్సిమం ఒకేలాగా ఉంటది. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఓకేనా? మనకి జస్ట్ నార్మల్‌గా మనకి ఇంటర్మీడియేట్ అనేది మనం పాస్ అయితే సరిపోద్ది. ఏజ్ వచ్చేసి మనకి 18-24 ఇయర్స్ వరకు. అలా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి. ఎవ్రీ క్యాస్ట్‌కి మనకి 5 ఇయర్స్ అయితే ఉంటాయి. ఐసెట్ అనేది 6/6 అయితే ఉండాలి. ఓకేనా? మన సెలక్షన్ ప్రాసెస్ చూసుకునే దీనికి వచ్చేసి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటది. మనకేంటంటే 20 మార్క్స్ అయితే 200 మార్క్స్ అయితే ఉంటది. మనకేంటంటే సిలబస్ కూడా ఒకసారి చూద్దాం. దాంతో పాటు మనకి పీఎంటీ అంటే మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసుకుని మనకి హైట్ అనేది మనకి 167.6 ఉండాలి. విమెన్ వచ్చేసి మనకి ఏంటంటే 152.5 ఉండాలి. చెస్ట్ అనేది 8 ఉండాలి. మనకి పీఈటీస్ చూసుకుంటే మనకి 69 మీటర్స్ అయితే ఉంటది. 8 మినిట్స్‌లో అయితే మనం రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. మనకి ఉమెన్ వచ్చేసి మనకి 10 మినిట్స్ 30 సెకండ్స్‌లో మన రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాలి. దాంట్లో మనకి ఏంటంటే 100 మినిట్స్ రన్నింగ్ ఉంటది. అది మనకి ఏంటంటే సివిల్స్, అది మనకి ఏఆర్‌పీ వీటికి ఆప్షన్ అనమాట. ఓకేనా? కొన్ని సార్లు అలా పెట్టొచ్చు. కొన్ని సార్లు ఇలా పెట్టొచ్చు అనమాట. అలాగే మనం నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకి ఏంటంటే 200 మార్క్స్ అయితే ఉంటది. మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి అర్థమెటిక్, జైల్స్, మళ్ళీ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఇవైతే ఉంటది. సాలరీస్ మనకి నియర్లీ మనకి 25,000 అయితే ఉంటది. ఇది ఎవరికి టోటల్ మన సమ్మరీ చూసుకుంటే దీంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే పవర్ అండ్ పబ్లిక్ రెస్పెక్ట్స్ అనేది ఉంటది. దాంతో పాటు మనకి ఏఎస్‌పీఎస్‌లో చూసుకున్నప్పటికి లైక్ ఏంటంటే ఫిజికల్ స్ట్రాంగ్ అనేది ఇంపార్టెంట్‌గా ఉండాలి. ఇది వచ్చేది ఎందుకంటే మనకి బెటాలియన్ టైప్ పోస్ట్ కాబట్టి. నెక్స్ట్ ట్రాఫిక్ వింగ్ చూసుకుంటే ట్రాఫిక్ వింగ్‌లో వచ్చేసి మనకి ఇది ఎలా జాయిన్ అవ్వాలంటే చాలామంది ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటారు. ఇంతకుముందు గనుక ట్రాఫిక్‌గా సెపరేట్‌గా తీసేవారు. ఇప్పుడు ఏంటంటే మనకి నార్మల్‌గా సివిల్స్‌లోనే తీసుకొని దాని తర్వాత మనకి ఏంటంటే ట్రాఫిక్‌లోనైతే మనకి 9 మంత్స్ ట్రైనింగ్ అయిన తర్వాత మీ ఎస్పీ క్యాడెట్ ఏదైతే ఉన్నదో అక్కడికెళ్ళి మనం రిక్వెస్ట్ చేసుకుంటే మనం ట్రాఫిక్ వింగ్‌లోకి అయితే పంపిస్తారనమాట. ఓకేనా? డ్యూటీస్ చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ట్రాఫిక్ అంటే ఏం లేదు, సిగ్నల్ దగ్గర కానీ లేదంటే జంక్షన్ దగ్గర
జంక్షన్ దగ్గర కానీ లేదంటే ఎవరైనా విఐపీస్ వస్తే మనం వాళ్ళకి ఏంటంటే వే అనేది క్లియర్ చేయడం. సో ఇలాంటివన్నీ దాంతోపాటు లైసెన్స్ చెక్ చేయడం, డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలన్నా సో ఇలాంటివి అయితే మనం ఉంటుందన్నమాట. యూనిఫామ్ ఇవన్నీ మీకు అంత అవసరం లేదు, బట్ పీడిఎఫ్లో చెక్ చేయడం మెయిన్ టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తాను. మనకి శాలరీ చూసుకుంటే మనకి 25 అనేది బేసిక్ ఉంటుంది. దాంతో అలవెన్స్ అనేది చాలా చాలా ఉంటాయి. దీంట్లో మనకి గుడ్ అండ్ బ్యాడ్ చూసుకుంటే ఇది ఏంటంటే మనకి షిఫ్ట్ టైమింగ్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. దాంతోపాటు మనకి ఇన్వెస్టిగేషన్ ఇలాంటివి అయితే ఏముండవు, పీస్ఫుల్ హోమ్ లైఫ్ అయితే ఉంటుంది. బ్యాడ్ చూసుకుంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది, లెగ్ పెయిన్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. మనకి ఇది వచ్చేసి మనకి సమ్మరీ చూసుకుంటే లైక్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ కానిస్టేబుల్ క్లియర్ అవ్వాలి. దాని తర్వాత మనం ఏంటంటే మనం రిక్వెస్ట్ చేసుకోవాలి ఎస్పీ ఆఫీస్లో కానీ లేదంటే డీసీపీ ఆఫీస్లో కానీ రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఉమెన్ పోలీస్ వింగ్ చూసుకుంటే ఇది వచ్చి మనకి టోటల్ 2 టైప్స్ అయితే ఉంటాయి. సివిల్ ఉంటుంది, దాంతోపాటు మనకి గ్రామ సచివాలయంలో కూడా ఉంటాయి. దీంట్లో మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో అవన్నీ మనం చూద్దాం. దీంట్లో మనకి రిజర్వేషన్స్ అయితే సపరేట్గా ఉంటాయి. అది కూడా 33% రిజర్వేషన్ అనేది మనకి మైనారిటీ అయితే ఉంటాయి. ఎలిజిబుల్ టెస్ట్ చూసుకుని మనకి హైట్ అనేది సేమ్ యాజ్ టీజ్ మనకి ఎలా చెప్పినట్టు ఉంటుంది. పోస్టింగ్ అండ్ డ్యూటీస్ మనకి రెగ్యులర్ స్టేషన్స్ చూసుకోండి. మనకి ఏంటంటే ఇది జనరల్ ఉమెన్ కానిస్టేబుల్ దగ్గర ఇది నార్మల్గా మనకి ప్రజెంట్ మనకి లైక్ ఏంటంటే స్టేషన్స్లో ఉండడం, అలాగే మనకి జైల్లో ఎవరైనా లైక్ లేడీస్ ఉంటే వాళ్ళకి మనకి ఇది ఇవ్వడం, సపోర్ట్ అవ్వడం, సో ఇలాంటివన్నీ చేయాలి. అది మన దిశ పోలీస్ స్టేషన్ ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసింది దిశ పోలీస్ అనేది మనకి సపరేట్గా తీసుకొని వచ్చారు. అది వచ్చేసి మన దిశ స్టేషన్స్లో కూడా దీంట్లో ఉంటాయి. లైక్ దీంట్లో ఏం లేదు మనకి ఉమెన్ విక్టిమ్స్ ఎలాంటివి ఇన్వెస్టిగేషన్ చేయడం, మనకి సెక్సువల్ హరాస్మెంట్ లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటి కేసులు అనేవి అక్కడ ఎక్కువ వస్తాయి అనమాట. దాంతోపాటు మనకి షీ టీమ్ ఏంటంటే మనకి ఎక్కువ కాలేజ్ మనకి బస్ స్టాప్ పార్క్స్ ఇలాంటి వాటిలో మనకి హరాస్మెంట్ అయ్యే టైంలో షీ టీమ్ అనేది ఇన్వాల్వ్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, మనకి స్పెషల్ వచ్చేసి మనకి మహిళా పోలీస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి స్పెషల్ పోలీస్ అనమాట. దీనికి ఏంటంటే మనకి అన్నిటిలాగా డిఫరెంట్గా ఉంటుంది, దీనికి సపరేట్గా అయితే ఉంటుంది. మేము గ్రామ సచివాలయంలో మనకి ఏంటంటే అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడ ఏంటంటే వీళ్ళైతే ఉండడం అయితే జరుగుతుంది. వీళ్ళకి వచ్చేసి మనకి బ్లూ కలర్ అవుట్ఫిట్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో చూసుకొని మనకి ఒకరు ఇది అవ్వాలి అనుకుంటే మీరు ఏంటంటే నార్మల్ సివిల్ ద్వారా మీరు వెళ్ళాలి, ఎగ్జామ్ అనేది రాయాలి అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే డివైడ్ అనేది చేస్తారనమాట. ఓకేనా, అలాగే మనకి లోకల్ విలేజ్లో కావాలన్నప్పుడు మనం ఏంటంటే మహిళా పోలీస్కి మనకి నోటిఫికేషన్ సచివాలయం ద్వారా వస్తుంది. అప్పుడు మీరు ఏంటంటే అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ స్పెషల్ యూనిట్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కమాండర్స్ అనమాట. ఇది మనకి ఆర్మీ, నేవీ ఇలాంటివి అలాంటి జాబ్ అనమాట. ఇది వచ్చేసి కాకపోతే కొంచెం డిఫరెంట్. ఇది ఏంటంటే మనకి నక్సలైట్ ఏరియాస్లోని అలాగే మనకి అర్బన్ వార్ఫేర్స్లో సిటీ గవర్నమెంట్స్ ఇలాంటివి అయితే ఉంటుంది అనమాట. దీంట్లో చూసుకుని టోటల్ 3 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి గ్రే హౌస్ అనమాట. దీంట్లో చూసుకుని నక్లైట్ ఫోర్సెస్ సో అలాంటివి అయితే ఉంటాయి. ఆ ప్లేసెస్లో మనకి ఏంటంటే పోస్టింగ్ అయితే ఉంటుంది. మనకి వాటికి మనకి సివిల్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, మనకి ట్రైనింగ్ వచ్చేసి 3 to 9 months అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎక్కువ టెర్రరిస్ట్ అటాక్స్ లేదంటే నక్సలైట్ ఏరియాస్ ఉంటాయి కదా, సో వాటిలో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆక్టోపస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో రిలేటెడ్ అయితే దీంట్లో కొన్ని ఏంటంటే మనం కొన్ని లైక్ మన ఏపీ కానిస్టేబుల్ ద్వారా భర్తీ చేసుకుంటారు, కొన్ని డిఫరెంట్ దానిలో భర్తీ అయితే చేసుకుంటారు. అలాగే ఓకేనా, దానిలో మనకి ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ బ్రాంచ్ ఇది కూడా మనకి ఏంటంటే కానిస్టేబుల్ ద్వారా కూడా నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు మనకి సిఐడి లేదంటే లైక్ ఏంటంటే సిఐడి మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలాంటివి ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతాయి. సో చూసుకోండి మీ బట్టి. మీకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయట్లేదు స్పెషల్ యూనిట్స్, ఎందుకంటే ఇది మన ఎక్కువ ఏపీ ద్వారా మనకి నోటిఫికేషన్ అయితే రాదు కాబట్టి. బట్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ ఇది మనకి ఏపీ పోలీసులోని బెస్ట్ జాబ్ అంట. ఇది ఏం లేదు, చాలా చాలా సింపుల్. ఇది ట్రాఫిక్ సివిల్ అందరికీ మన రేడియో కమ్యూనికేషన్స్, వాకీస్, సీసీటీవీస్ 100 అలాగే సిగ్నల్స్ కమ్యూనికేషన్స్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా, అవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళే మన టెక్నికల్ వీక్ అనమాట. ఓకేనా, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే సివిల్ పోలీస్ అనేది కాకుండా దీనికి సపరేట్గా మనకి ఎంపీసీ అనేది ఎంటర్ అయితే ఉండాలి. దాంతోపాటు మనం ఆప్షనల్ చూసుకుంటే 10th ప్లస్ ఐటీఐ చేసుకోవచ్చు. ఐటీఐ ఎలక్ట్రికల్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రేడియో కమ్యూనికేషన్స్, ఎలక్ట్రిక్ సిస్టమ్స్. వొకేషనల్లో చూసుకుంటే డిగ్రీ అనేది ఇంజనీరింగ్ అని ఎలక్ట్రానిక్స్ మన క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. ఫిజికల్ టెస్ట్ అనేది సేమ్ అన్నిటికీ పెద్దగా డిఫరెన్స్ అయితే ఉంది, జస్ట్ చిన్న డిఫరెన్స్ అయితే ఉన్నది. కానీ దీనికి ఎగ్జామ్ చూసుకోండి మనకి 200 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో మన పార్టీ వచ్చేసి
టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి మిగతావి అథమెటిక్, రీజనింగ్, హిస్టరీ, జీకే ఇలాంటివైతే ఉంటాయి. మనం దీంట్లో జాబ్ ప్రొఫైల్స్‌లో చూసుకుంటే దీంట్లో టోటల్‌గా మనకి 2 డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి మనకేంటంటే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్స్ గాని, లేదంటే టెక్నికల్ వర్క్‌షాప్స్ గాని ఇలాంటి వర్క్ అయితే ఉంటాయి. షిఫ్ట్ అనేది సింపుల్‌గా మనకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటది. లాకి మనకి ఏదైనా ఆర్డర్స్ సంబంధించి మనకి దానికి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. మన పని మందే ఆళ్ళ పని ఆళ్ళదే. ఓకేనా. అయితే నెక్స్ట్ మనకి పీటీఓ మెకానిక్స్ ఓకేనా. ఇదేంటంటే మనకి వెహికల్ డోర్స్ అనమాట. డాక్టర్స్ లాంటిదనమాట. అంటే లైక్ ఏంటంటే పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ వెహికల్స్ అయితే ఉంటాయి కదా! వాటిలో మనకి రిపేరింగ్ అనేది చేయడం ఇలాంటివైతే ఉంటాయన్నమాట. సో, ఫైనల్లీ ఇక్కడ చూసుకుంటే మనకి మీ బట్టి మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీరేంటంటే దీనిపైనైతే చేసుకోండి. మనం నెక్స్ట్ డ్రైవర్ కేటగిరీ మనకి 6థ్ చూసుకుంటే దీంట్లో మనకి పీటీఓ ఉంటది. అలా మనకి డ్రైవర్ ఆపరేటర్ అయితే ఉంటది. పీటీఓ చూసుకుంటే మనకి డ్రైవింగ్ జీప్స్, వ్యాన్, బస్సు, ప్రిజనర్స్ మనకేంటంటే పోలీస్ సంబంధించిన వెహికల్స్ అనేది మనం డ్రైవింగ్ అనేది చేస్తాం. దీంట్లో చూసుకుంటే మనకి మెయిన్‌గా మనకి హెవీ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు లైట్ కూడా ఉండొచ్చు. అండ్ మరి 2 ఒకేసారి వస్తది కాబట్టి కాకపోతే లైట్ అనేది ఎక్కువ మనకి కన్సిడర్ అయితే చేయరు. ఓకేనా. దీనికి కూడా మనం సేమ్ 10థ్ అనేది పాస్ అయితే సరిపోతది. హైట్, వెయిట్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. దీంట్లో మనకేంటంటే ఎక్కువ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటదనమాట. లైక్ ఎయిర్ షేప్స్ గాని, లేదంటే పార్కింగ్ చేయడం, రివర్స్ పార్కింగ్, ర్యాంప్ డ్రైవ్, రోడ్ టెస్ట్ ఇలాంటివైతే ఉంటాయి. దాంతో పాటు మనకేంటంటే 200 మార్క్స్ స్కేల్ మనకి ఎగ్జామ్ అయితే ఉంటది. ఫస్ట్ మనకి జీఎస్ అయితే ఉంటది. అథమెటిక్, జీకే, హిస్టరీ మనకి పార్ట్ బిలో వచ్చేసి మనకి ట్రాఫిక్ రూల్స్, సైన్స్, మెకానిజం, మెయింటెనెన్స్ ఇలాంటివైతే ఉంటాయి. అలా మనకి దీంట్లో చూస్తున్నాం పీటీఓ డ్రైవర్లు చూస్తున్నా పోలీస్ వచ్చేసి మనకంటే వ్యాన్స్ మనకి లైక్ ఏంటంటే ఎక్కువ మనం ఏంటంటే వెహికల్స్ అయితే చూస్తూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్స్ వాటిలోనైతే ఇవైతే ఉంటాయన్నమాట. మనకి ఫైర్ డ్రైవర్ ఇది వచ్చేసి మనకి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్. కాకపోతే ఈ కొన్ని ఏంటంటే మనకి వెహికల్స్ మనకి పోలీస్ దాంట్లో కూడా మనకి లైక్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెహికల్స్ అయితే ఉన్నాయి కదా వాటిని కూడా మీకు ఏంటంటే హైరింగ్ అయితే చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకి జైలు వార్డెన్. ఇది చాలా మంది చూస్తుంటారు ఇలాంటి నోటిఫికేషన్ కోసం. కాకపోతే దీంట్లో కొంచెం రిస్క్ కూడా ఉంటది ఎక్కువ. మళ్ళీ కొంచెం ఇబ్బంది కూడా ఉంటది. కాకపోతే పీస్‌ఫుల్ లైఫ్ అనమాట. అయితే మనకి జైలు వార్డెన్స్ ఇవి చూసుకుంటే ఇది ఎక్కువ మనకేంటంటే ప్రిజన్‌లోనైతే మనకి ఎక్కువ పోస్టింగ్ అయితే ఉంటదనమాట. దీంట్లో కూడా సేమ్ వాటిలాగా మనకేంటంటే క్వాలిఫికేషన్ అవి అన్నీ ఉంటాయి. దాంతో పాటు మనకేంటంటే స్టాండర్డ్స్ గురించి చూసుకుంటే దానికి దీనికి చాలా టఫ్‌గా ఉంటది. మనకి సివిల్‌కి దీనికి చూసుకుంటే టఫ్‌గా అయితే ఉంటది. ఎందుకంటే మనం ప్రిజనర్స్ అందరూ ఉంటారు కాబట్టి మనం కొంచెం ఇదిగా ఉండాలి. ఇంకోటి మనకేంటంటే ఎక్కువ అటాక్స్ అవి జరుగుతుంటాయి కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాబట్టి దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటది. మనకి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఓన్లీ మనకి మెన్సే ఉంటారు. ప్రిజనర్స్ వచ్చేసి మనకి ఫీమేల్స్ అయితే ఉండరు. ఫీమేల్ సంబంధించినవి కూడా సెపరేట్‌గా అయితే ఉంటది. అవి మీకు తర్వాత లేటర్ అని అయితే డిస్కస్ అయితే చేస్తాను. ఓకేనా. దీంట్లో మనకి ఫీమేల్స్ ఎక్కడంటే అన్ని స్టేషన్స్‌లోనైతే మనకి అన్ని జైల్స్‌లోనే ఫీమేల్ సంబంధించినవి అయితే ఉండరు. కాకపోతే అన్ని సెపరేట్‌గా అయితే ఉంటారు. వీళ్ళు కూడా మనకి ఏంటంటే జైలు వార్డెన్ గాని ఏంటంటే నోటిఫికేషన్ అయితే వస్తది. జాబ్ లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సెంట్రల్ జైల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటది. ప్రోస్ చూసుకుంటే మనకి షిఫ్ట్ అయితే బాగానే ఉంటది. సెక్యూరిటీ బాగానే ఉంటది. అంతా బాగానే ఉంటది. కాన్స్ చూసుకుంటే మనకి ఏంటంటే మొబైల్ అనేది వాడడానికి అవ్వదు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిజనర్స్‌తోని ఎక్కువ డైలీ అదే పాయింట్‌లో ఉంటాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటది. సో, సో ఇదనమాట మనం ఏ టు జెడ్ మనొక పోలీస్ కానిస్టేబుల్ కోసం ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాంతో పాటు ఇంకేమైనా డెడికేటెడ్ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. మీకు తప్పకుండా మీకు వీడియోస్ అయితే చేస్తాను. వీడియో అంతా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అంతే దెన్ బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.